పార్టీ జాబ్స్, శతకోటి ప్రాబ్లమ్స్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. ఇవాళ సాయంత్రం 5 గంటలకు టీపీసీసీ కీలక సమావేశం జరగనుంది. పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన జూమ్ మీటింగ్ నిర్వహించనున్నారు. 30న మహబూబ్ నగర్ మీటింగ్, డిసెంబర్ మొదటి వారంలో పార్టీ మీటింగ్పై చర్చిస్తారు. సమావేశానికి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు, పార్టీ ముఖ్య నేతలు హాజరు కానున్నారు. ఈ సమావేశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రాకేష్ అడిగి తెలుసుకుందాం. రాకేష్, చెప్పండి. సో 30న ఒకటి, అలాగే వరుసగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఏంటి ఎజెండా, అప్డేట్ ఏంటి? సాయంత్రం కీలక సమావేశాన్ని నిర్వహించబోతోంది. పీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన సాయంత్రం 5 గంటలకు జూమ్ సమావేశాన్ని నిర్వహించబోతున్నారు. ఈ సమావేశానికి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీకి సంబంధించిన ఆఫీస్ బేరర్స్, అలాగే మిగతా ముఖ్య నాయకులందరూ కూడా అటెండ్ కాబోతున్నారు. దాదాపుగా 250 మంది వరకు కూడా ఈ సమావేశంలో పాల్గొనే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ప్రధానంగా కూడా మహబూబ్ నగర్కు సంబంధించి నెల 30న భారీ బహిరంగ సభను ప్రభుత్వం నిర్వహించబోతా ఉంది. రైతు సభగా దీనికి నామకరణం చేశారు. అయితే ప్రస్తుతం ఈ సంవత్సర కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల కోసం చేసిన సంక్షేమం ఏంటి, చేకూర్చిన లబ్ధి ఏంటనే అంశాన్ని ఈ సభలో ప్రభుత్వం నివేదించబోతున్నది. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాల నుంచి కూడా ఈ సభకు రైతులను తరలించాలనేది ప్రభుత్వం ఎజెండాగా పెట్టుకుంది. దీనికి అనుబంధంగా పార్టీకి సంబంధించి కూడా మొబిలైజ్ చేయాలి జనాన్ని అనేది కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానికి సంబంధించి ఈ సమావేశంలో చర్చించబోతున్నారు. దీంతోపాటు డిసెంబర్ మొదటి వారంలో ఒక భారీ బహిరంగ సభను తుక్కుగూడలో ఏర్పాటు చేయాలని టీపీసీసీ గతంలోనే నిర్ణయించుకుంది. అయితే అది 3వ తారీఖు పెట్టాలా, 4వ తారీఖు పెట్టాలని దానిపైన నిర్ణయం తీసుకోలేదు. ఈ సమావేశంలో దానిపైన పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ అనౌన్స్ చేసే అవకాశం ఉంది. మొత్తం పార్టీకి సంబంధించి ఓవరాల్గా కూడా ఒక కాన్ఫిడెన్స్ తీసుకొచ్చే ప్రయత్నం, అలాగే బీఆర్ఎస్ చేస్తున్న విమర్శలకు కౌంటర్గా ఈ సభను వాడుకోవాలనేది కాంగ్రెస్ ఎజెండాగా పెట్టుకోవడం జరిగింది. ఇప్పటి వరకు కేవలం రైతులే కాకుండా మిగతా వర్గాలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసింది అనేది ఈ సభ ద్వారా పార్టీ పరంగా వివరించాలనేది ఒక ఎత్తుగడ. అందులో భాగంగానే ఈ సభకు సంబంధించి ఏ అంశాలు ప్రస్తావించాలని, ఏది ఎజెండాగా తీసుకోవాలని దానిపైన కూడా ఈ జూమ్ మీటింగ్లో చర్చించే అవకాశం ఉంది. వరుసగా 3-4 మీటింగ్లు పెట్టాలనుకుంటున్న నేపథ్యంలో ప్రభుత్వం పెడుతున్న మీటింగ్లకు పార్టీ నుంచి కూడా సపోర్ట్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ సమావేశాన్ని జూమ్ సమావేశంలో ఎజెండా ఖరారు చేయబోతున్నారు. రైట్ రాకేష్.